మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి భా భీ భూ భే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు ఈ ధనస్సు రాశి వారికి మరి రాబోయే 2026 శ్రీ పరాభావనామ సంవత్సరము మనకు ఏప్రిల్ నుండి మరి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రేపు ఏ విధంగా ఉంటుంది అనే దానికంటే గడిచిన రోజులు కొంత నెమరు వేసుకుందాం. 2025 మార్చ్ ఏప్రిల్ నుండి విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్. ఏ పనులు ముందుకు వెళ్ళక ఆల్మోస్ట్ మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నది. అసలు ఏమిటి అనేటువంటి అర్థం కాని పక్షంలో ఎవరిని నమ్మాలో అర్థం కాని సందర్భాలలో ఉండగా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. శ్వాసకు సంబంధించింది కానీ, చెస్ట్కు సంబంధించింది కానీ, కాళ్ళకు సంబంధించింది కానీ, కొంత బ్రెయిన్ రిలేటెడ్ కానీ అనారోగ్య సమస్యలు అనేటువంటివి వెంటాడుతున్నటువంటి దాఖలాలు. జాగ్రత్తగా ఉండండి, ఇంకా సమయం బాలేదు. ఎప్పుడైతే 2026 దసరా దాటిన తర్వాత మీకు కొంచెం యోగదాయకంగా ఉంది. అదొక 6 నెలలు సుమారుగా. ఈ పరాభావనామ సంవత్సరం మొదటి 6 నెలలు అంతంత మాత్రంగానే ఉంది. తర్వాత 6 నెలలలో ఒక 5 నెలలు మాత్రము యోగించే పరిస్థితి ఉంది. సో తప్పకుండా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపారంలో స్థిరత్వం కోసం చూసేటువంటి వారు కానీ, లేదా విదేశీ ప్రయత్నాలు కానీ, విదేశంలో ఉండేవారు స్వదేశాలకు రావడం కానీ, లేదా గతంలో చెప్పాము అమెరికా ఆ అక్షరములో ఈ ట్రంప్ రిలేటెడా, అసలు ఆ అక్షరం బాలేదు. ఎందుకు బాలేదు? గతంలో చూసుకుంటే ఆ అక్షరానికి ఎగ్జాక్ట్లీ ఇదే 2000 సుమారుగా 5, 6, 7 ఈ సందర్భంలో కూడా కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు అక్కడ జరిగినవి. విదేశాలలో మార్పులు చేర్పులు ఏర్పడినవి గమనించుకోండి. ఆ టైంలో కూడా కొంత ఇబ్బందులు ఉండే. సో ఇప్పుడు కూడా విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడాలా, మరి ఈ వీసా రిలేటెడా, అక్కడ పర్మనెంట్ వీసా దొరుకుతుందా, లైక్ H1 అదేమిటి అంటే ఈ ఇబ్బందులలో ఉండేటువంటి వారికి, ఇంట్లో తల్లికి తండ్రికి అనారోగ్య సమస్యలు కానీ, కొంత మనకు హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గృహము నిర్మించాలి అనుకున్న గృహముకు సంబంధించింది ఏమైనా అవకాశాలు రావడాలు కానీ, ల్యాండ్ కొందాము అని అనుకోవడం కానీ, ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నవి. జరిగిన దాఖలాలు ఉన్నా, అమ్మాలి అని అనుకున్నా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే టైం అస్సలు బాలేదు. ఎవరైతే ధనస్సు రాశి వారికి కొంత ఆరోభావంలోకి గురువు ఉండడం చేత కొన్ని పనులు కాస్త ముందుకు వెళ్ళని దాఖలాలు అయితే ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. ఇక్కడ నుండి మళ్ళీ చూసుకుంటే 6 నుంచి 7వ స్థానంకు వచ్చేసరికి కొంత ఓకే, గురువు యోగించాడు. ఎప్పుడు ధనస్సు రాశి వారికి 2024 ఆగస్టు నుంచి 2025 జూన్ జూలై లోపు కొంచెం యోగము ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ మళ్ళొక విషయం ఏమిటి అనుకుంటే, ఇప్పుడు కాస్త అష్టమ గురువై ఆరోగ్య సమస్యలు కానీ, ఇంట్లో కొంత గొడవలు కానీ, కోర్టు రిలేటెడ్ కానీ ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కొంత అధికంగా ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. 2026 మొత్తము కూడా అష్టమాత గురువే ఉంటున్నాడు. ఈ సందర్భంలో విపరీతంగా మనకు గొడవలు కానీ, ఆరోగ్యం డిస్టర్బెన్సెస్ అవ్వడం కానీ, ఎవరన్నా ఏమన్నా మనకు చేతబడి కానీ, ఏమైనా చేశారా, ప్రయోగం చేశారా అనేటువంటి విధంగా ఉండడం కానీ, ఇలాంటివి జరిగేటువంటి దాఖలాలు అధికంగా ఉన్నవి. కనుక ఎవరైతే ఈ మనకు ధనస్సు రాశి వారు ఉన్నారో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, వివాహ ప్రయత్నాలు ఇవన్నీ 2026 ఆగస్టు లోపే చేసుకునే ప్రయత్నం చేయండి. ఆగస్టు దాటింది అంటే మాత్రము ఒక్క 3-4 నెలలు బాగాలేదు. ఆఫ్టర్ నవంబర్, డిసెంబర్ నుండి మీకు జనవరి నుండి కొంత ఒక 3-4 నెలలు అయితే బాగుంది. కనుక ఏది ఏమైనా ధనస్సు రాశి వారికి విదేశీ ప్రయత్నాలు కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, మనీ రావాల్సింది రాకపోవడం కానీ,
సమాజంలో పేరు ప్రఖ్యాతలు నాశనం అవడం కానీ, ఇంట్లో కొంత మానసికంగా ప్రశాంతంగా లేని సందర్భాలు కానీ, గొడవలు ఏర్పడడం కానీ, ఇంట్లో అసలు క్షణము ఉండబుద్ధి కాకుండా తిరిగినటువంటి వారిని మొత్తము ఏదో ఆరోగ్య సమస్య వచ్చి ఇంట్లోనే ఉండడం కావచ్చును. ఇలా ఉండేటువంటి దాఖలాలు కానీ, మన వాక్కు మన నోరే మనకు శత్రువు ఏర్పడడం కానీ, ఇంట్లో భార్యది ధనస్సు రాశి అయితే భర్త మరణించడం కానీ, భర్తది ధనస్సు రాశి అయితే భార్యకు ఆరోగ్య సమస్యలు ఉండడం కానీ, ఇలా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి, ఎదుర్కొంటూ ఉన్నారు. 2025 జూన్ జూలై నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ధనస్సు రాశి వారికి ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2026 నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, లైక్ ఈ 5 నెలలు మాత్రం యోగదాయకంగా ఉండబోతూ ఉన్నవి. కనుక మీరు బాగా ఆలోచించుకొని ఈ సమయంలోనే ఏమైనా పనులు చేసుకోవాలనుకున్నా, ఈ సమయంలోనే ఏమైనా చక్కబెట్టుకోవాలనుకున్నా, ఈ సమయంలోనే వివాహ ప్రయత్నాలు చేయాలి అనుకున్నా, ఈ సమయంలోనే అన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా అంటే చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉండబోతున్నది ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఇంకా వివాహ ప్రయత్నాలు కూడా ఆఫ్టర్ కార్తీక మాసం, శ్రావణ మాసం తర్వాత వివాహ ప్రయత్నాలు పెట్టుకోండి. చక్కగా కార్తీక మాసంలో వివాహము. ఇక సంతాన యోగము కోసం ఏర్పాటు, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు మాత్రము జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఎంతో శుభంగా ఉండబోతూ ఉన్నది. కనుక ధనస్సు రాశి వారు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. భార్యాభర్తలలో కొంత లోటుపాట్లు కానివ్వండి, ఇలాంటివి కొన్ని వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉండవి. భార్యాభర్తలలో కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. సో బీ కేర్ఫుల్. ఆల్ ద బెస్ట్.